సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం ఈ సంక్రాంతి పండుగకు సంబంధించి ఎన్ని ప్రత్యేక రైళ్లను నడపబోతున్నారు, ఇప్పటివరకు ఎన్ని ప్రకటించారు, ఏ రూట్లలో ఎక్కువ డిమాండ్ ప్రయాణికుల నుంచి ఉంది, వివరాలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, సంక్రాంతి పండుగ అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కూడా ఇక్కడ నుంచి కూకట్పల్లి ఏరియాల నుంచి వెళ్తుంటారు, సికింద్రాబాద్ నుంచి, కాచిగూడ నుంచి. ఎన్ని ప్రత్యేక రైళ్లను ఇప్పటివరకు ప్రకటించారు సార్? ప్రస్తుతానికి 124 స్పెషల్ ట్రైన్స్ని ఈ సంక్రాంతిని పురస్కరించుకొని అనౌన్స్ చేయడం జరిగింది. రిజర్వేషన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ ట్రైన్స్ అన్నీ కూడా జనవరి 9 నుంచి జనవరి 20 వరకు కంప్లీట్ ఏదైతే సంక్రాంతి బిజీ పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ని సర్వ్ చేసే విధంగా జంట నగరాల నుంచి ముఖ్యంగా కోస్టల్ ఆంధ్రాకి నర్సాపూర్ కావచ్చు, కాకినాడ, శ్రీకాకుళం ఇటువైపు, దాంతోపాటు తిరుపతి వైపు ఇలా అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం మరికొన్ని రూట్లు ఉంటాయి సార్. ఇంకా వీటితో పాటు ఇంకా ఏ రూట్లకి ఎక్కువ డిమాండ్ ఉంది? అదే అయితే వీటితో పాటే అంటే రెగ్యులర్ మనకు స్పెషల్ ట్రైన్స్ కూడా చాలా రన్ చేస్తూ ఉంటాం డిమాండ్ మేర. సో ఇప్పుడు సంక్రాంతికి ఎట్లాగో డిమాండ్ ఉంటుంది, ఇంపార్టెంట్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రన్ అయ్యే స్పెషల్ ట్రైన్స్ దాదాపు ఒక 500 స్పెషల్ ట్రైన్స్ని కూడా ఆ రూట్స్లో కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వచ్చేసి మనకు వైజాగ్ కావచ్చు, చెన్నై, బెంగళూరు, బాంబే, ఢిల్లీ, అలాగే కలకత్తా, బీహార్, యూపీ వైపు. సో వీటికి కూడా ఆ స్పెషల్ ట్రైన్స్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఓవరాల్గా దాదాపు 600కు పైగానే స్పెషల్ ట్రైన్లు ఈ సంక్రాంతి సీజన్లో ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేందుకు ప్లాన్ చేస్తాం. ఇక్కడ నుంచి ఊర్లో సొంతూరులోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణం కూడా ఉంటుంది. అప్పుడు కూడా అంటే 20 ఆ టైంలో సంక్రాంతి పండుగ అనేది నుంచి రివర్స్ వస్తుంటారు హైదరాబాద్కి కానీ వాళ్ళ సొంత మళ్ళీ ఆఫీస్లో కానీ. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎన్ని అంటే ప్రత్యేక రైళ్ల సంఖ్య పెరగబోతుందా లేదా ఎంత ఉండబోతుంది? గత ఏడాది వచ్చేసి దాదాపు 450 నుంచి 500 వరకు స్పెషల్ ట్రైన్స్ నా పీరియడ్లో రన్ చేశాము. ఇప్పుడు 600కు పైగానే ఇప్పుడు రన్ చేయబోతూ ఉన్నాం. ఇంకా కొన్ని ట్రైన్స్ను కూడా డిమాండ్ మేర 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంపార్టెంట్ డెస్టినేషన్స్ ఉన్నాయి, వాటికి కూడా ప్లాన్ చేసేందుకు కూడా చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో ఏ రైల్వే స్టేషన్ అంటే సికింద్రాబాద్లో ఎక్కడ ఎక్కువ రద్దీ అనేది ఉంటుంది సార్ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా? సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి. అదే ముఖ్యంగా మనకు సికింద్రాబాద్ ఇంపార్టెంట్ స్టేషన్, అందరికీ నియర్ బై ఉండి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది మేజర్ స్టేషన్. ఇక్కడ నుంచి ఎక్కువ మొత్తంలో రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. దీంతోపాటే కాచిగూడ, నాంపల్లి నుంచి కూడా చాలా ట్రైన్స్ రన్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకు చెర్లపల్లి కూడా ఒకటి డెవలప్ అయింది కాబట్టి అక్కడి నుంచి కూడా మేము చాలా స్పెషల్ ట్రైన్స్ని రన్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. అయితే ఇప్పుడు అనౌన్స్ చేసిన ఈ 124 ట్రైన్స్ కోస్టల్ ఆంధ్రాకి ఏవైతే ఉన్నాయో ఆ ట్రైన్స్లో మెజారిటీ ఆఫ్ ట్రైన్స్ని మేము ఎలా చేసామంటే అంటే చెర్లపల్లిని టచ్ చేస్తూ సికింద్రాబాద్ మీదుగా బేగంపేట, లింగంపల్లి, అలాగే హైటెక్ సిటీ ఇక్కడ స్టాపేజ్ ఇస్తూ వికారాబాద్ వరకు తీసుకెళ్ళాం. సో ఇక్కడ జంట నగరాల్లో ఇంపార్టెంట్ స్టేషన్స్, ఇంపార్టెంట్ ఏరియాస్లో కూడా అందరికీ వాళ్ళకి అనుకూలంగా దగ్గర ప్రాంతంలోని స్టేషన్లో బోర్డ్ అయ్యి డీబోర్డ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దాంతోపాటే సికింద్రాబాద్లో రీడెవలప్మెంట్ ఎక్కువగా పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ రద్దీ నియంత్రించేందుకు కూడా ఈ ట్రైన్స్ని సికింద్రాబాద్లోనే ఆరిజినేటింగ్, టర్మినేటింగ్ చేయకుండా వాటిని ఇలా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఒకవేళ అంటే సికింద్రాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం రీడెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి, ఒకవేళ అక్కడ ట్రైన్లు మిస్ అయిన వ్యక్తి మళ్ళీ చెర్లపల్లిలో ఇక్కడ రాకుండా అక్కడనే డైరెక్ట్ వెళ్ళినా ఉంటుందా సార్? అట్లా అంటే ఎన్ని ట్రైన్లు ఉండబోతుంటాయి? సో ఇప్పుడు ఈ స్పెషల్ ట్రైన్స్ అన్నీ కూడా అంటే సికింద్రాబాద్లో మిస్ అయితే చెర్లపల్లిలో క్యాచ్ చేసుకోవచ్చు, ఆ వెసులుబాటు ఉంది. అలాగే ఇప్పుడు నేను చెప్పిన 5-6 స్టేషన్లు జంట నగరాల్లో అన్నిట్లో కూడా హాల్ట్ ఇచ్చాం. ముఖ్యంగా ఇప్పుడు హైటెక్ సిటీ విషయానికి వస్తే హైటెక్ సిటీ అనేది ఒక సబర్బన్ రైల్వే స్టేషన్, ఓన్లీ ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఆగేందుకు అనుకూలంగా డెవలప్ చేసిన స్టేషన్. ఇప్పుడు హైటెక్ సిటీ కూడా అమృత్ స్టేషన్లో భాగంగా దాన్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. అక్కడ కూడా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి ఒక రెగ్యులర్ 16 ట్రైన్స్ రెగ్యులర్గా రన్ అయ్యే ట్రైన్స్, మేల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ లింగంపల్లి టు కాకినాడ, లింగంపల్లి టు నర్సాపూర్, మచిలీపట్నం టు బీదర్, అలాగే విశాఖపట్నం టు లింగంపల్లి, ఈ ట్రైన్స్ అన్నీ కూడా అక్కడ ఈ పండుగ సందర్భంగా స్టాపేజ్ ఇచ్చాం. వాటితో పాటు ఈ స్పెషల్ ట్రైన్స్ కూడా హైటెక్ సిటీలో స్టాపేజ్ ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా పండుగ సందర్భంగా ఒకేసారి ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు రైల్వే స్టేషన్లో. కొన్ని రోజుల ముందు పండుగ ప్రయాణికుల రద్దీతో ఎక్కువగా స్టేషన్ మొత్తం నిండిపోతుంటుంది. గతంలో కొన్ని అనుభవాలు జరిగినాయి, అంటే ప్రయాణికులు ఎక్కువ రావడంతో కొంత తొక్కిసలాట్లు అట్లా జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటివి జరగకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు చేయబోతున్నారు సార్? అదే దాంట్లో ముఖ్యంగా అంటే ఇంతకుముందు మనకు సికింద్రాబాద్లోనే బేస్డ్ చేసుకొని చాలా ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగేది. సో దాన్ని ఇప్పుడు డైవర్సిఫై చేసి ఇటు కాచిగూడ, నాంపల్లి, చెర్లపల్లి, అలాగే ఇప్పుడు చెప్పినట్టు లింగంపల్లి, వికారాబాద్ వైపు కూడా ట్రైన్స్ని అట్లా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో సికింద్రాబాద్లో బర్డెన్ తగ్గించేందుకు.
సో దీంతో పాటే ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిట్లో కూడా ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో స్పెషల్గా ఈ పండుగ సీజన్ని పురస్కరించుకొని 24/7 మానిటరింగ్ చేసేందుకు కూడా ఆర్పిఎఫ్ సిబ్బందిని కానీ లేదంటే టికెట్ చెకింగ్ స్టాఫ్ టీటీస్ని కూడా అడిషనల్గా అక్కడ వేయడం జరుగుతుంది డ్యూటీలో. దాంతోపాటు ఈ 5-6 రోజులు ఏదైతే పండుగ రద్దీ ఎక్కువగా ఉండే 5-6 రోజులు ఉంటుందో, వారం రోజులు ఉంటుందో, అక్కడ ఆఫీసర్స్ని కూడా స్పెషల్ డ్యూటీ అంటే షిఫ్ట్ వైజ్ 24/7 ఆఫీసర్స్ని స్పెషల్ డ్యూటీ వేయడము, అలాగే సీసీటీవీ కెమెరా ద్వారా మానిటర్ చేయడము. దాన్ని సీసీటీవీ ఫీడ్ వచ్చేసి ఇక్కడ మాకు రైలు నిలయం కావచ్చు, డివిజనల్ హెడ్ క్వార్టర్స్ కూడా, కంట్రోల్ రూమ్స్కి కూడా అనుసంధానం చేయడం వల్ల ఎప్పటికప్పుడు అక్కడ రద్దీని మానిటర్ చేయడము, ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా దానికి తగు చర్యలు ఇమ్మీడియట్గా తీసుకునేందుకు కూడా ప్రణాళికలు రచించాలి. ఇంకా ప్రత్యేక రైళ్లలో అంటే ఛార్జీలు ఎక్కువ రేట్లు ఉంటాయి, ఎట్లా ఉంటాయి సార్ ఛార్జీలు? లేదండి, ఇప్పుడు ప్రత్యేక రైలు అనగానే ఎక్కువ ఛార్జీలు అన్న ఒక ఆలోచన వస్తుంది. ఇది నార్మల్గా రెగ్యులర్ ట్రైన్కి సంబంధించి ఏదైతే ఉంటుందో దానికంటే 1/3 అడిషనల్గా ఉంటుంది. సో ఇవి అంటే స్పెషల్గా అనౌన్స్ చేసాము స్పెషల్ కండిషన్లో కాబట్టి. అయితే ఈ సీజన్లో మనం చూస్తే అంటే బై రోడ్ కావచ్చు, బై ఎయిర్ కావచ్చు, అవి ఆకాశాన్ని అంతే స్థాయిలో ఉంటాయి రేట్లు. కానీ ఇది అందరికీ అందుబాటులో ధర ఉండి అందరికీ అనుకూలంగా ఉండే రేట్స్ ఇవి. ఎక్కువ రేట్ ఉన్నదన్న ఆలోచన అది సరైంది కాదు. సార్ అదేవిధంగా కోచ్ల సంఖ్య కూడా ఏమైనా అంటే కోచ్లను అడిషనల్గా యాడ్ చేయడం లాంటివి కూడా ఉంటాయి సార్? కోచెస్ అంటే ఎక్కడైతే డిమాండ్ రూట్స్ ఉన్నాయో అక్కడ అదనంగా కూడా కోచెస్ వేయడం జరుగుతుంది. ఆల్రెడీ కోచ్ ఏదైతే ఎన్హాన్స్ చేయడం అన్న ప్రాసెస్ ఉందో ఇది చాలా కాలంగా మేము చాలా ట్రైన్స్లో కూడా అదనపు బోగుల్ని రెగ్యులర్ బేసిస్లో జోడించడం జరిగింది. సో మెజారిటీ ఆఫ్ ట్రైన్స్లో కూడా అంటే ఫర్దర్గా ఇంకా కోచ్ జోడించేందుకు రూమ్ అన్నది స్పేస్ అన్నది అవైలబుల్ లేదు. ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ కంపల్సరీగా జనరల్ బోగీలు కావచ్చు, రిక్వైర్మెంట్ బట్టి స్లీపర్, ఏసీ వీటిని కూడా జోడించడం జరుగుతూ ఉంది. అధికారికంగా ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఏ యాప్స్ త్రూ లేదా ఏ వెబ్సైట్ల నుంచి మనం బుకింగ్ చేసుకోవడానికి వీలుంది అంటే రైల్ వన్ అని కొత్తగా తీసుకోవచ్చా, దాని నుంచి కూడా చేసుకోవచ్చా? అదే ముఖ్యంగా రిజర్వేషన్కి సంబంధించి ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఉంది. సో దాని ద్వారానే అంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంతకుముందు అయితే ఫిజికల్గానే బుకింగ్ చేసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు డిజిటల్ లైఫ్ వచ్చేసింది కాబట్టి మెజారిటీ ఆఫ్ పీపుల్ స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ చేసుకోవడం కాకుండా ఆన్లైన్లో చేసుకుంటున్నారు. దానికి తోడు ఇప్పుడు రైల్ వన్ యాప్ మీరు చెప్పినట్టు అది రావడం వల్ల ఆ యాప్ ద్వారా కూడా మనం రిజర్వేషన్ అన్నది చేసుకోవడానికి సులువు అవుతుంది. దాంతోపాటే నాన్ రిజర్వేషన్ అంటే జనరల్ టికెట్ హోల్డర్స్కి సంబంధించి కూడా యూటీఎస్ యాప్ వచ్చింది. ఇంట్లో కూర్చొని యూటీఎస్ యాప్ ద్వారా కూడా టికెట్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆ లాస్ట్ మూమెంట్లో వెళ్ళి అక్కడ లైన్లో నించొని ట్రైన్ మిస్ అయ్యే అవకాశం కూడా, ఆ ప్రాబ్లం కూడా రాకుండా యూటీఎస్ యాప్ ద్వారా కూడా జనరల్ టికెట్స్ బుక్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. అంటే గతంలో ఒక 6 గంటల ముందు మనకి కన్ఫర్మ్ అయ్యేది తెలిసేది, 4 నుంచి 6 గంటల ముందు. ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? అదేవిధంగా రిజర్వేషన్ సంబంధించి 4 నెలల ముందు గతంలో చేసుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంది సార్ సిస్టమ్? అదే ఇదంతా కూడా ఇప్పుడు అంటే ప్రయాణికులకు కంఫర్ట్ ఇచ్చేందుకు వాళ్ళ రిక్వైర్మెంట్ని తెలుసుకొని 4 నెలల ముందు రిజర్వేషన్ అనేది ఒక ట్రైన్ బుకింగ్కి ఓపెన్ అయ్యేది 120 days బిఫోర్. సో అంత లాంగ్ పీరియడ్ ముందు ప్లాన్ చేసుకోవడం చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 2 months అంటే 60 days బిఫోర్ చేయడం జరిగింది. సో దాంతోపాటే ఈ చార్టింగ్ అంటే మనకి ఏదైతే ఫైనల్ మూమెంట్లో కన్ఫర్మ్ అవుతుందా లేదా అన్న డౌట్ ఏదైతే ఉండేదో ఇంతకుముందు 4 hours బిఫోర్ మనకు చార్ట్ ప్రిపేర్ అయ్యేది. సో లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉండేది. సో ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే మార్నింగ్ 5 o'clock నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏవైతే ట్రైన్స్ ఆరిజినేట్ అవుతాయో అది ముందు రోజు 8 గంటలకే చార్ట్ ప్రిపేర్ అవుతుంది. సో 1 day బిఫోరే మనకు స్టేటస్ తెలిసిపోతుంది. అదే మిగతా ట్రైన్స్ అంటే మధ్యాహ్నం 2 తర్వాత ఉండే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ట్రైన్స్కి మాత్రము 8 hours బిఫోర్ చార్ట్ ప్రిపేర్ అవుతుంది. సో సఫిషియంట్ టైం ముందే మనకు కన్ఫర్మ్ అవుతుందా లేదా అన్న విషయం స్టేటస్ తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి చర్యలు అన్నది ప్యాసింజర్ కంఫర్ట్ని పెంచేందుకు తీసుకున్న యాక్షన్స్. ఫైనల్గా ప్రయాణికుడికి ఏదైనా హెల్ప్ లైన్ నెంబరు ఏదైనా అందుబాటులో ఉందా? ఎవరైనా సంప్రదించాలంటే ఎలా? ముఖ్యంగా మనకు అంటే స్టేషన్లో అయితే స్టేషన్ మాస్టర్ కానీ లేదంటే ఎంక్వైరీ ఇంపార్టెంట్ స్టేషన్స్ అయితే ఎంక్వైరీ కౌంటర్స్ కూడా ఉంటాయి. ఏ ఇష్యూ ఉన్నా కూడా అక్కడ సంప్రదించవచ్చు. అలాగే రైల్వే సిబ్బంది ఎవరిని కూడా స్టేషన్ ప్రిమైసెస్లో సంప్రదించినా కూడా వాళ్ళు హెల్ప్ చేయడం, గైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటే మనకు టోల్ ఫ్రీ నెంబర్ 139 అని ఉంది. ఎలాంటి సమస్య రైల్వేకి సంబంధించి ఉన్నా కూడా 139 డయల్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ కాబట్టి దాని ద్వారా
ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా షేర్ చేసుకోవడం, ఎక్స్చేంజ్ చేసుకోవడం అవుతుంది. దీంతో పాటు రైల్ మద్దతు అనే యాప్ కూడా ఉంది. రైల్ మద్దతు ద్వారా కూడా మనం కంప్లైంట్స్ కావచ్చు, గ్రీవాన్సెస్ కావచ్చు, ఇంకేదైనా ఇష్యూస్ కూడా లేవనెత్తేందుకు అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు 120 పైగా ప్రత్యేక రైళ్లను వేశాము. ఇప్పటికే ఆ ప్రత్యేక రైళ్లకు సంబంధించి బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఇక జంట నగరాల నుంచి ఎక్కువ మంది ఆంధ్ర, ఇతర తెలంగాణలోని ఇతర జిల్లాలకు సొంతూరులకు వెళ్తారు కాబట్టి జంట నగరాల్లో లింగంపల్లి, చెర్లపల్లి ఈ ఈ రైల్వే స్టేషన్లో కూడా అక్కడ ఆగే విధంగా అక్కడ స్టాపేజ్ కూడా ఇచ్చాము. ఇక ప్రత్యేక రైళ్ళు 600 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. గత ఏడాది 400 పైగా రైళ్లను ప్రకటిస్తే ఈసారి ఆ సంఖ్య 600 కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా స్టేషన్లలో ఎప్పటికప్పుడు ఆర్పిఎఫ్ సిబ్బంది, ఇతర టికెట్ కలెక్టర్, టీసీ, ఇతర సిబ్బంది అందరూ కూడా అక్కడ పర్యవేక్షణలో ఉంటారు. ఇక ప్రత్యేక రైళ్లకు సంబంధించి ఇది దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ చెప్పిన వివరాలు. కెమెరామెన్ సాయితో విశాల్, ఆంధ్రప్రభ.